ఎందుకంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు రైతులకే సమస్యలు వస్తున్నాయి. ఏదో వాళ్ళు సాఫ్ట్వేర్ రూమ్లలో కూర్చుంటే వాళ్ళకి వచ్చినాయంటే ఒప్పుకోవచ్చు. రైతు సహజంగా చెట్ల పక్కకే ఉంటాడు, సంపూర్ణమైనటువంటి ఇప్పుడు ఆక్సిజన్ అనేది తీసుకుంటాడు. ఇన్ని తీసుకోగానే ప్రాబ్లం వచ్చింది అంటే దాని మూలం నేను దృష్టి పెట్టాను. మూలం ఇదే, నువ్వు పండించినటువంటి నువ్వులు అమ్ముకుంటున్నావు, బయటకు వెళ్ళి ప్యాకెట్లను అనేది తెచ్చుకుంటావు. ఏమొస్తుంది నీకు రోగం రాకుంటే? కష్టమైతే నువ్వు చేయాలి, చేసుడే కదా సార్. రైతు అన్నాక కష్టపడే కదా. నువ్వు కష్టం చేయకుండా ఉంటే వాళ్ళకి ఏం కాదు, కానీ నువ్వు కష్టం చేస్తే నీకు రీజింగ్ అయిపోవాలి. కాబట్టి కష్టం చేసే రైతులు ఖచ్చితంగా నువ్వుల నూనె వాడాలి. సరే నువ్వుల నూనె వద్దు అనుకున్నాను, మీరేం చేయండి, మీ తాతలు ముత్తాతలు ఏ నూనె వాడిలో గదే వాడుకుంటారు. రెండో ఆప్షన్ పుష్పల నూనె, నువ్వుల నూనె. ఇప్పుడు మీ తాత వాడింది నువ్వు వాడు, ఈ సార్ తాత వాడింది ఆ సార్ వాడతాడు, మా తాతలు వాడింది నేను వాడతాను. మా తాతలు ఆవు నెయ్యి పల్లె నెయ్యి మంచిగా కడుతుంటారు, ఇప్పుడు ఈ రోజు కూడా రాదు. కాబట్టి నా జీన్స్లో ఏమున్నది, నేను నెయ్యి ఎంత తిన్నా నాకేం కాదు. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి మా జీన్స్లు ఉన్నారు. కానీ మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే దాన్ని మార్చేసినాం. దుకాణంలో వచ్చేసరికి ఇక్కడ 100 రూపాయల నుంచి ప్యాకెట్లు కొనుక్కొని పండుకోవడం మొదలుపెట్టింది కాబట్టి ప్రాబ్లమ్స్ స్టార్ట్. యూత్ కూడా వస్తున్నాయి, అందుకనే పిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 18 ఏళ్ళు 19 20 ఏళ్ళకే అడిగిపోతుంది కదా. బట్ ఫస్ట్ మరి ఏం మార్చాలి, నువ్వులనే మార్చాలి. మార్చాలి, ఇది ఫస్ట్ మార్చాలి. మనోడికి ఫోన్ చేశాడు.